ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ సూపర్ వార్కు రాయ్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సీజన్లో రెండు జట్లు హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగాయి. కానీ ముంబై ఇండియన్స్ పెద్దగా అంచనాలు అందుకోలేకపోయింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో అదిరిపోయే విజయం సాధించినా ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగానే విజయాలు సాధించినప్పటికీ చివరి రెండు మ్యాచ్ల్లో మాత్రం చిత్తయింది. అయితే ప్లే ఆఫ్స్ రేస్లో ఆర్సీబీ దూకుడు మీదే ఉంది. మరో 2 విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ముంబై ఇండియన్స్ మాత్రం టఫ్ ఫైట్ ను ఫేస్ చేస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరడానికి సాంకేతికంగా అవకాశాలు కనిపిస్తున్నా టాప్ 4లో నిలవడానికి ఇతర సమీకరణాలు కూడా కలిసి రావాల్సి ఉంటుంది. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 12 పాయింట్లు సాధించింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 6 పాయింట్లతో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. సీజన్లో తొలిసారి ముఖాముఖి తలపడినప్పుడు ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ గెలిచింది. మరోసారి పైచేయి సాధించాలనే పట్టుదలతో డిఫెండింగ్ ఛాంపియన్ ఉంది. అయితే గత ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలనే కసితో ముంబై ఇండియన్స్ కనిపిస్తోంది. ఓవరాల్ రికార్డులు ఎంఐకి కాస్త ఫేవర్గా ఉన్నాయి. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 35 ఫేస్ టు ఫేస్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో 16 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. 19 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. రాయ్పూర్లో హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం ఎలా బ్యాట్ జలిపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ బౌలర్లతో ఆర్సీబీ బౌలర్లకు సవాల్ తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఫిల్ సాల్ట్ ప్లేస్లో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకుంటున్న జాకబ్ బెథెల్ ఆకట్టుకోలేకపోతున్నాడు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 43 పరుగులే సాధించాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఫామ్లోనే ఉన్నాడు. ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతున్నాడు. దేవదత్ పడిక్కల్, రజిత్ పటీదార్ ఫామ్ కలిసి రానుంది. ఈ సీజన్లో జితేష్ శర్మ ఆకట్టుకోలేకపోతున్నాడు. జితేష్ శర్మకు ఈ సీజన్లో అత్యధిక స్కోర్ 23 పరుగులు మాత్రమే. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ ఎక్కువగా భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ మీదే భారం వేస్తోంది. ముంబై ఇండియన్స్కు బ్యాటింగ్లో రికెల్టన్ కీలకంగా నిలుస్తున్నాడు. ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకుని వచ్చాక రోహిత్ శర్మ కూడా టచ్లోనే ఉన్నాడు. తిలక్ వర్మ, నమన్ ధీర్పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గత మ్యాచ్లో ఫిట్నెస్ సమస్యల కారణంగా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగలేదు. ఆర్సీబీతో మ్యాచ్లో ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సీజన్లో అన్ని విభాగాల్లోనూ ముంబై నిలకడగా రాణించడం లేదు. బౌలింగ్ విభాగంలో అంచనాలకు తగినట్లుగా బుమ్రా, బౌల్ట్ రాణిస్తే మాత్రం ఆర్సీబీ బ్యాటర్స్ను కట్టడి చేయవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే రాయ్పూర్లో ఏ జట్టును ఫేవరెట్గా చెప్పలేమంటున్నారు. పేపర్ మీద చూస్తే రెండు జట్లు బలంగానే ఉన్నాయంటున్నారు. ఒత్తిడిని అధిగమించిన జట్టే విక్టరీ కొడుతుందంటున్నారు.